మనందరికీ తెలుసు ఫ్యూ డేస్ బ్యాక్ వీసీ సజ్జనర్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద ఒక దండయాత్ర స్టార్ట్ చేశారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ సైబర్ టెర్రరిస్ట్ గా చెప్పారు. సో ఈ రోజు మనం అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అంటే ఏంటి, బెట్టింగ్స్ చేయడం వల్ల మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోబోతున్నాం. చాలా మంది నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్ అయినప్పుడు డ్రీమ్11 యాప్ బుక్ చేసి అఫీషియల్ స్పాన్సర్ ఎలా అయింది ఐపీఎల్. సో దాట్స్ ద బేసిక్ క్వశ్చన్ ఐమ్ గెటింగ్ ఎవ్రీవేర్. నేను ఎక్కడ రీసెర్చ్ చేసినా, ఎక్కడ ఎంతమందితో మాట్లాడినా చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ అనేది డ్రీమ్11 ఐపీఎల్ కి స్పాన్సర్షిప్ ఎలా ఇచ్చింది అండ్ హౌ డిడ్ ఇట్ బికమ్ అన్ అఫీషియల్ అప్లికేషన్. బిఫోర్ టాకింగ్ అబౌట్ డ్రీమ్11 ఆర్ ఎనీథింగ్, మనకి బెట్టింగ్ యాప్స్ గురించి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. వన్ ఇస్ లక్ బేస్డ్ అండ్ వన్ ఇస్ స్కిల్ బేస్డ్. లక్ బేస్డ్ ఏంటంటే మనకి నెక్స్ట్ మనం ప్రిడిక్ట్ చేయలేం, నెక్స్ట్ ఏం పడుతుంది, నెక్స్ట్ ఏం కాయిన్ పడుతుంది, నెక్స్ట్ ఏ డైస్ పడుతుంది అని కూడా మనం ప్రిడిక్ట్ చేయాలి, ఏ నెంబర్స్ కూడా ప్రిడిక్ట్ చేయాలి. అండ్ కమింగ్ టు స్కిల్ బేస్డ్, వీ కెన్ అనలైజ్ ద సిచువేషన్. ఇప్పుడు డ్రీమ్11 యాప్ ఏంటంటే మన రియల్ టైమ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ తీసుకుంటూ అది అనలైజ్ చేసుకుని మనం బెట్టింగ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ గివ్ యూ ది ఫీడ్బ్యాక్. ఈ పలానా ప్లేయర్ ఈ టాప్ పొజిషన్ ఉన్నాడు, పలానా ప్లేయర్ రన్ రేట్ ఎంత, పలానా ప్లేయర్ ఇదే అని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ బట్టి మనం అనలైజ్ చేసుకుని బెట్ అని మనం వేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఎర్న్ రియల్ మనీ. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను. ఒక మనిషి చనిపోవడం వల్ల ఆ ఒక్క మనిషికే కాదు, అతను నమ్ముకున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టూన్న సరౌండింగ్ పీపుల్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. అంతేందుకు 19 ఫిబ్రవరి మైసూర్లో ఎక్కడో ఒక ఫ్యామిలీ కొడుకు చేసిన అప్పు వల్ల, అది బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల జరిగిన అప్పు వాళ్ళు తీర్చలేక, 80 లక్షల అప్పు అయితే తీర్చలేక ఆ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారు, పేరెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఈవెన్ ఇది ఎలా ఉంటుందంటే బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక్కసారి మనం ట్రై చేద్దామన్న పాయింట్లో వెళ్ళినా కూడా అది మనం లాగేస్తాం. సో బేసిక్గా బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు పెట్టేస్తావు, నీకు 100 రూపాయలు వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ లో, తర్వాత 1000 రూపాయలు వస్తాయి. సో అలా నువ్వు స్టార్టింగ్ లో ఎంతైతే ఆడుతూ ఉంటో నీకు అంత డబ్బులు అమౌంట్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, ఓకే నేను ఆడితే నాకు డబ్బులు వస్తున్నాయి, నేను ఎక్కువ ఫోకస్ చేసి ఆడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఎంత పడితే అంత డబ్బులు పెట్టేసి ఆడేసరికి చివరికి చూసుకుంటే అక్కడ ఏ 80 లక్షలు 30 లక్షలు అప్పే కనబడుతుంది మనకి. సో ఇట్ విల్ మేక్ యూ అడిక్ట్ టు ఇట్ సెల్ఫ్. దీన్ని ఏమంటారంటే గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటారు. there's a book స్పెషల్లీ ఫర్ దిస్ గ్యాంబ్లింగ్ డిజార్డర్. ఒకసారి ట్రై చేయండి, ఆన్లైన్ సర్చెస్ గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటే ఏంటి సర్చ్ చేయండి. మీ మైండ్ పనిచేయదు. ఎంతసేపు గేమ్ ఆడటం వల్ల నేను గెలుస్తాను, గేమ్ ఆడటం నాకు డబ్బులు వస్తాయని చెప్పి మెంటల్ గా అండ్ ఈవెన్ ఫిజికల్ గా కూడా ఆ గేమ్ చాలా అడిక్ట్ అయిపోతారు. అది జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ నేను గేమ్ ఆడిన డబ్బులు సంపాదించానంటే అది ఆపేయండి, అక్కడ ఆపేయండి ఆడుతూ వాడు అక్కడ ఆపేసేయండి. వద్దురా, నీకు డబ్బులు స్టార్టింగ్ డబ్బులు వస్తాయి కానీ తర్వాత అడిక్ట్ అవుతావు, దాని వల్ల నువ్వు చాలా కోల్పోతావు. కోల్పోయి నువ్వు ఒకటే కాదు, నీతో పాటు నీ కుటుంబం, నీ ఫ్రెండ్స్, నీ అందరూ కోల్పోతారు, ప్రాణమే పోతుంది డార్లింగ్. సో నేనేమంటానంటే ఒక గేమ్ ఆడే ముందు ఫస్ట్ నువ్వు అనలైజ్ చేసుకో, నీకు వచ్చే డబ్బు ముఖ్యమా లేకపోతే దాని వచ్చే నాలెడ్జ్ ముఖ్యమా అనేది. ప్రతి గేమ్ మనకు నాలెడ్జ్ ఇస్తాం గ్యారెంటీ లేదు, కానీ ఒక గేమ్ ఆడుతున్నాం అంటే అది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయి ఉండాలి. డబ్బులు పెట్టి సంపాదించేస్తాను, కోటీశ్వరుడు అయిపోతాను లేనిపోయిన ఆశలు పెట్టుకుంటే కనుక జీవితం నాశనం అయిపోతుంది. సో ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆడేది ఒక లక్ బేస్డ్ గేమా లేదా స్కిల్ బేస్డ్ గేమా. స్కిల్ బేస్డ్ గేమ్ అయితే గవర్నమెంట్ అఫీషియల్ గా నీకు పర్మిషన్ ఇస్తుంది ఆడమని చెప్పి. అందుకే డ్రీమ్11 ఇస్ అన్ అఫీషియల్ యాప్ ఫర్ అఫీషియల్ స్పాన్సర్ ఫర్ ఐపీఎల్. సో ఎప్పటి నుంచి నువ్వు ఏం చేసినా ఏం ఆడినా ఇన్ఫ్లుయెన్సర్స్ 100 చెప్తారు, నేను 1 కోటి రూపాయలు సంపాదించాను, 1 లక్ష సంపాదించాను, 1000 కోట్లు సంపాదించని చెప్తారు. నిజంగా అంత 1 కోటి రూపాయలు 1000 కోట్లు సంపాదించడం ఎందుకు యాప్ని ప్రమోట్ చేయాలి? యాప్ని ఎందుకు ప్రమోట్ చేయాలి? వాడు ఆడుకుని వాడు సంపాదించుకుంటాడు కదా. వాడు ఎందుకు వచ్చి నువ్వు ఆ యాప్ ఆడు నీకు డబ్బులు వస్తాయి, ఈ యాప్ వాడు నీకు డబ్బులు వస్తాయి, నువ్వు 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు వస్తాయని చెప్పాలి? వాడే 1000 రూపాయలు పెట్టుకుని 2 కోట్లు సంపాదించుకుంటాడు కదా. నిన్నెందుకు ఆడగాలి, నువ్వెందుకు ఆడాలి? చాలా మంది చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ గేమింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపేద్దాం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని చెప్పి ముందు వచ్చి వీడియోస్ పెడుతున్నారో, ఈవెన్ మన బిగ్ స్టార్స్ కానీ లేకపోతే మన యూట్యూబర్స్ కానీ, ఐ డోంట్ వాంట్ స్పెసిఫిక్లీ మెన్షన్ ఎనీవన్, బట్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్, ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇప్పటి నుంచి మీరు ఏ గేమ్ ఆడినా, ఏ స్టెప్ తీసుకున్నా ఆన్లైన్ పరంగా ఒక్కటికి 100 సార్లు ఆలోచించి నిజంగా మనకి దీనివల్ల బెనిఫిట్ ఉందా, దీనివల్ల మనం బాగుపడుతున్నామా, దీనివల్ల ఎంతమంది పాడైపోయారు, ఎంతమంది బాగుపడ్డారు అనేది ఒక అనలైజ్ చేసుకో. సో మనకి లక్ బేస్డ్ గేమ్స్ అండ్ స్కిల్ బేస్డ్ గేమ్స్కి డిఫరెన్స్ తెలుస్తున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మనకి బ్యాన్ చేసిందో, ఏదైతే సజ్జనా సార్ మనకి ఆడద్దంటారో అవన్నీ కూడా స్కిల్ బేస్డ్ గేమ్ కాదు, కంప్లీట్లీ లక్ బేస్డ్ గేమ్స్. ఏ టైంలో ఏ కార్డు పడుతుందో, ఏ టైంలో ఏ డైస్ పడుతుందో కూడా ఎప్పుడు జడ్జ్ చేయలేదు. సో మొత్తం మీ లక్ మీద డిపెండ్ అవుతుంది. నిజంగా మన లైఫ్లో అంత లక్ ఉంటే ఈ పాటికి ఎప్పుడు కోటీశ్వరుడు అయిపోవాలి. ఆ గేమ్ కూడా ఆడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి, మీరు ఆడే గేమ్ ఏంటి, దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటని. సో అందుకే ఈ సజ్జనా సార్ మొత్తం వీళ్ళందరూ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ సైబర్ టెర్రరిస్ట్ అని చెప్పి అన్నారు. సారీ కొంచెం మాట్లాడబడితే, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. నేను కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు చాలా మంది, బట్ కొన్ని టాపిక్స్ ఎంత హార్ష్గా మాట్లాడితే అంత రియాలిటీలోకి వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో నేను ఒక్కనే చేసింది కదా, చాలా మంది చేశారు యూట్యూబర్స్ అందరూ. వాళ్ళందరూ కూడా కొంతమంది చాలా సాఫ్ట్గా చెప్పారు, కొంతమంది రూడ్గా చెప్పారు, కొంతమంది మీకు అర్థం విధంగా చెప్పారు. ఒకవేళ నా వీడియో అర్థం కాకపోతే వాళ్ళ వీడియో చూడండి, తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. మన ఆడే గేమ్ నిజంగా మనకి బెనిఫిట్ వస్తుందా లేదా అనేది. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఆడిన ఆట చావుదాకా అయిపోతుంది, చావుదాకా తీసుకెళ్తుంది మేము గేమ్. సో అక్కడ దాకా వెళ్ళకండి, ఆగిపోండి. ఎవరు ఎంతమంది ప్రమోట్ చేసినా ఏం చేసినా సరే మనకు ఉండాలి, అది ఆడకూడదని చెప్పి. ఏం చేసినా ఒక అడుగు వేసే ముందు, ఒక ఆట ఆడే ముందు ఆచితూచి అడిగేయండి అంతే. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు ఏమైనా తప్పుగా అనిపించినా, లేకపోతే ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా, ప్లీజ్ కమెంట్ బిలో. డెఫినెట్గా మీ కమెంట్స్ అని చదువుతాను, రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా కైండ్లీ ఇన్ఫార్మ్ us. We'll definitely work on it. And thank you. Subscribe Unfiltered Theories.